బంగారం కొనాలి అనుకుంటున్నారా? అయితే ఇది గుర్తుంచుకోవాలి. గత 10 రోజుల వ్యవధిలో గోల్డ్ రేటు ఒక్కరోజే పడిపోగా, అది కూడా రూ. 100 మాత్రమే తగ్గింది. మిగతా రోజుల్లో 5 సార్లు రేటు పెరగ్గా, ఈ క్రమంలో రూ. 2250 పెరగడం గమనార్హం. ఇక ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవడం, ఆర్థిక మాంద్యం భయాలు క్రమంగా తగ్గుతూ ఉండడంతో వడ్డీ రేట్ల కోతకు సమయం దగ్గర పడుతూ ఉండడం ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డాలర్, బాండ్ ఈల్డ్స్ గిరాకీ తగ్గి బంగారం ఆకర్షణీయ పెట్టుబడి సాధనంగా మారబోతోంది. అందుకే ఇందులో ఇన్వెస్ట్మెంట్లు పెరిగి రేటు కూడా పెరుగుతోంది. ఇవాళ కూడా బంగారం ధర పెరిగింది. కాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2507కు చేరింది. అంతకుముందు సెషన్లో ఇది $2450 లెవెల్స్లో ఉండేది. ఇక స్పాట్ సిల్వర్ ధర $29.03లకు పెరిగింది. ఇక డాలర్తో చూస్తే రూపాయి మార్కం విలువ మెరుగైంది. ప్రస్తుతం ఇది $83.878 వద్ద ఉంది. దేశీయంగా గోల్డ్ రేట్లు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 100 పెరిగి తులం $65,650కు చేరింది. అంతకుముందు రోజు స్థిరంగా ఉండగా దానికి ముందు రూ. 100 తగ్గింది. గత వారం వ్యవధిలో 2000కు పైగా పెరిగింది. దీంతో మరోసారి జీవనకాల గరిష్టాల దిశగా పరుగులు పెడుతున్నాయని చెప్పొచ్చు. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 110 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు $71,620 వద్ద ఉంది. ఇక దేశీయ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాగే బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 100 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములు $65,800 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 110 పెరగడంతో తులం $71,770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర ఇవాళ కూడా $500 పెరిగింది. దీంతో కేజీకి ఢిల్లీలో 84,000 మార్కుకు చేరింది. క్రిందటి రోజు కూడా ఇంతే పెరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా $500 పెరగ్గా ప్రస్తుతం కిలో వెండి ధర ఇక్కడ 89,000 వద్ద ఉంది.